హలో, హౌ యూ ఆల్? నేను చాలా 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 బాగున్నాను. బేసిక్గా ఇవాళ ఏంటి అంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే బ్లాగ్. బర్లిన్లో ఉండే వాళ్ళు అయితే దే కనెక్ట్, చుట్టుపక్కల వాళ్ళు అయితే మేబీ నాట్, ఎందుకంటే ఇది బర్లిన్లో బాగా కష్టంగా జరిగే ఇష్యూ. ఏం లేదండి, హౌస్ సర్చ్. ఓ మై గాడ్, పనిలో పని ట్రామ్ కూడా మిస్ అయిపోయాను. అంటే వ్లాగ్ తీస్తున్నా కదా, పరిగెత్తొద్దు అని చెప్పి చిన్నగా వెళ్తున్నా, ఈలోపు ట్రామ్ వచ్చేసింది, వెళ్ళిపోయింది. అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది కూడా తెలియలే. ఓకే, కమింగ్ టు ది పాయింట్. హౌస్ సర్చ్ ఇన్ బర్లిన్ ఈజ్ వన్ ఆఫ్ ది హెక్టిక్ టాస్క్స్ ఎవర్. అది నేను ఎందుకు అంటున్నానో మీకు తెలుస్తుంది వీడియో మొత్తం చూస్తే. బట్ పాయింట్ టు బి నోటెడ్ అంటే, ఎన్ని వెతికినా కన్ఫర్మేషన్ నీ చేతిలో ఉండదు, సమ్మన్ ఎల్స్ హ్యాస్ టు కన్ఫర్మ్. అది పాయింట్ ఇక్కడ. నీకు ఏ టైంకి ఇల్లు కావాలో ఆ టైంకి నీకు దొరకదు. అయిపోయాక ఆఫర్స్ వస్తే మాత్రం ఎవడేం చేసుకుంటాడు? నాకేం అర్థం కావట్లేదు. నా రియాలిటీనే చెప్తాను. నాకు 30th of April వరకు ఇల్లు ఉంది రైట్ నౌ, విచ్ యూ హ్యావ్ సీన్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. ఆ సోఫా సెటప్ మంచి అందంగా కనిపించాయి కొన్ని రీల్స్లో. ప్లేస్ భలే ఉంది, టెంప్టింగ్గా ఉంది అనుకునే లోపు సబ్లెట్ కాంట్రాక్ట్ అయిపోయింది. మోర్ రియాలిటీ వర్డ్. సబ్లెట్ అంటే కూడా నాకు అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు తెలిసేది కాదు. అంటే ఏం లేదండి బాబు, వాళ్ళ ఇల్లు మనకిస్తారు, వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్తారు. ఆ 20 days 30 days or 45 days వాట్ ఎవర్ ద టైమ్ స్పానీస్, అందులో మనం ఉంటాం. ఆమె రాగానే మనం వెళ్ళిపోతాం, దట్స్ ఇట్. సో నాకు కూడా సోఫా బెడ్ ఉన్న ఇల్లు అలానే దొరికింది. ఇట్స్ ఫర్ 45 days. సో అక్కడ నుంచి ఇప్పుడు నేను 1st of Mayకి నాకు వేరే ప్లేస్ కావాలని ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ అ లాట్ రీసెంట్లీ. చాలా వ్యూయింగ్స్కి వెళ్ళాను నేను. కాస్ట్ ఎంత ఉందో తెలుసా? అంటే నేను కెమ్నెట్స్ నుంచి వచ్చాను కాబట్టి ఐ ఫీల్ దిస్ ఈస్ లైక్ మోర్ ఎక్స్పెన్సివ్. బట్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ బర్లిన్ ఆర్ ఐ మీన్ రీసెంట్ టైంలో బర్లిన్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అంత అనిపించదు. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ వాళ్ళకి. నాది అలా అవుతుంది. ప్రజెంట్ నేనైతే బయటకు వెళ్తున్నా, ఎక్కడికి లేదు, అపార్ట్మెంట్ వ్యూయింగ్కే వెళ్తున్నా. పొద్దున్నే సన్ ఇప్పుడే వచ్చారు. సో లెట్స్ క్యాచ్ ద ట్రామ్. నేను ఇంకోటి మిస్ అవ్వాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ బీ లేట్ ఫర్ మై అపార్ట్మెంట్ వ్యూయింగ్. సో ఐల్ జస్ట్ క్యాచ్ ద ట్రామ్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. మళ్ళీ చెప్తాను, నా స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కూడా నాకు ఒక అపార్ట్మెంట్ వ్యూయింగ్ ఉంది. ఐఎమ్ గోయింగ్. కాకపోతే నేను అక్కడ ఎస్బాన్ దిగాను, అక్కడ నుంచి 13 minutes వాక్ ఉంది. వాక్ వాజ్ బ్యూటిఫుల్, ఐ మీన్ ద పాత్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్. కాకపోతే కాళ్ళు నొప్పులు. రోజు ఇదంతా నడుచుకుంటూ వచ్చి వెళ్ళి మరీ ఎస్బాన్ ఎక్కాలి అని అంటే కష్టమైపోతుంది మళ్ళీ. లెట్స్ సీ. బట్ షీ సౌండెడ్ సో గుడ్. చాలా ప్లెజెంట్గా మంచిగా మాట్లాడుతుంది. ఒక వైబ్ ఉంది ఆమె వాయిస్లో. హియర్ ఐ యామ్. బట్ లొకాలిటీ సీమ్స్ గుడ్. అక్కడ రెడ్ ఉంది అని అంటే వి షుడెంట్ వాక్. యు సీ దట్ గ్రీన్ లైట్. అండ్ సో బేసిక్గా యూ ఆల్ నో దట్ ఐఎమ్ ఫ్రమ్ కెమ్నెట్స్. మాది ఒక చిన్ని టౌన్. సో అందులో మాకు మళ్ళీ స్పెసిఫిక్గా డిస్ట్రిక్ట్స్ లాంటివి ఏమి ఉండవు. బట్ హియర్ ఇన్ బర్లిన్ బీయింగ్ అ క్యాపిటల్ ఫర్ జర్మనీ, సో
ఇక్కడ బర్లిన్ ఈ క్యాపిటల్ దాంట్లోనే నీకు చాలా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అండ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ పాన్కోవ్. నాకు ఇంకా కంప్లీట్గా తెలియదు, మీకు బర్లిన్ టూర్ ఇచ్చేంత అయితే అసలు నాకు రాదు. సో ఐమ్ జస్ట్ ట్రయింగ్, ఐమ్ యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ ఇన్ బర్లిన్ అనే దానికన్నా విత్ హౌస్ సర్చ్ డెఫినెట్లీ. సో ఇక్కడ హౌసెస్ ఎట్లా దొరుకుతాయి ఏంటి వెబ్సైట్స్ అంటే ఇట్స్ అ లాంగ్ లిస్ట్. ఐ మీన్ వేకేకే సూక్ట్ అని ఒకటి ఉంది, OWRN అనేది ఇంకొకటి ఉంది. ఇంకా జస్ట్ మన ఇండియన్స్ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ దొరుకుతాయి. బర్లిన్స్ ఇన్ ఇండియన్స్ ఇన్ బర్లిన్స్ అని ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి, అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు ఏమన్నా రూమ్ వెకేట్ ఉంటే. సో దట్స్ how you usually get the information about rooms. సో బట్ డిఫికల్టీ ప్రాసెస్ అండి బాబు ఇది. షూఫా అంటారు, షూఫా ఈజ్ అ డాక్యుమెంట్. సో అది అప్లోడ్ చేయమని చెప్తారు అండ్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 3 months ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి. ఐల్ షో యూ సంథింగ్. అండ్ దట్స్ ద ప్లేస్. 36 కనిపిస్తుంది కదా, ఇది ఒకటి. యా, ఏళ్ళన్నా దొరకాలండి బాబు, తిరగాల్సి వస్తుంది చాలా రోజుకి. యా, ich bin Bhavana. Yeah, I got it. Thank you. And how difficult it is to get a room in Berlin. నేను వచ్చి 3 months అయింది, నాకు ఇంకా పర్మనెంట్ ఇల్లు దొరకలేదు. ఎవ్రీ మంత్ ఐఎమ్ జస్ట్ roaming here and there with sublet contract. Berlin is tough bro. కెమ్నిట్స్లో ఉన్న రూమ్ మిస్ అవుతున్నా నేను ఇప్పుడు. హౌస్ హంట్ డే 1 ఇలా అయ్యింది. డే 2 రేపు నాకు కొన్ని వ్యూయింగ్స్ ఉన్నాయి. లెట్స్ సీ ఇఫ్ ఐ కుడ్ ఫైండ్ ఎనీ హోమ్ టుమారో అట్లీస్ట్. హోమ్లెస్సే కానీ ఐపీఎల్కి ఎగ్జైటెడ్గా ఉన్నాను. రేపు మ్యాచెస్ ఎవరో తెలుసు కదా. ఆహా, ఇటు ముంబై ఇటు ఆర్ఆర్ ఫుల్లీ ప్యాక్డ్ మ్యాచెస్ జరుగుతున్నాయి రేపు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఆఫ్టర్ హెక్టిక్ డే. లెట్స్ కంటిన్యూ టుమారో. I'll see you guys tomorrow again. I mean day 2. సో యా, మార్నింగ్ నేను ఒక హౌస్ వ్యూయింగ్కి వెళ్ళాను. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఫర్ లాంగర్ టైమ్ అండ్ వాంటెడ్ టు లైక్ ఫర్నిష్ ఇట్ ఆల్ బై దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. బట్ నాకు కుదరదు. ఇప్పుడు వాటన్నిటికీ కూర్చొని ఐకియా ఫ్యామిలీ మొత్తాన్ని మా ఇంటికి ఇన్వైట్ చేసి పెట్టించుకోవడం అంటే టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. బట్ బిఫోర్ దట్ ఐ షుడ్ హ్యావ్ ఎనదర్ ప్లేస్ టు స్టే, రైట్? నాకు అర్జెంటుగా ఇప్పుడు వేరే ఇల్లు కావాలి అనే పాయింట్లో నేనున్నాను. అది తీసుకున్నా దెర్ ఈజ్ నాట్ ఈవెన్ అ బెడ్, సో ఐ కాంట్ టేక్ దాట్. ఇట్లా ఒక హెక్టిక్ డే అయిపోయిన తర్వాత నేను పైగా సీదా ఇంటికి వెళ్ళాను. రూమ్ మొత్తం క్లీన్ చేశాను. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. నేనున్న ఇల్లు చాలా బాగుంటుంది. ఐ విల్ గివ్ యూ అ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. అండ్ యా, లెట్స్ గో.
బెర్లిన్లో హౌస్ షిఫ్టింగ్, హౌస్ మూవింగ్ అంటే అసలు హౌస్ దొరకడం అంటేనే ఇంపాసిబుల్ టాస్క్. అంటే ఇఫ్ యు ఆర్ సో న్యూ టు బెర్లిన్, నీకు రాగానే ఇల్లు దొరికిందంటే అప్పో పెద్ద మర్చేసుకొని పుట్టినట్టే. ఇదా ఏమీ లేదు, ఫాంట్ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర, వాటర్ బాటిల్స్. అవన్నీ ఇచ్చేసి ఐ జస్ట్ గాట్ అ బ్యాగ్ వేర్ ఐ కుడ్ జస్ట్ ప్యాక్ ఫ్యూ ఆఫ్ మై అదర్ స్టఫ్స్. This packing and unpacking, moving here and there makes me go mad up. Now I'll just show you a glimpse of my room. Not so my room anymore. And yeah, I'm having a real hectic days from past couple of days. So 4-5 days nunchi ilane unna nenu. Let's go. So this washroom. And here you go, all my stuffs, bed, sofa, and yep. Yeah, ఇందులో అంటే మీకు ఇట్లా జూమ్డ్గా మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, బట్ దిస్ లుక్స్ అమేజింగ్. చాలా బాగుంటుంది ఈ హౌస్. అక్కడంతా ఫోటో ఫ్రేమ్స్ ఉండేవి, అవంతా ఊడిపోయి కింద పడ్డాయి. అండ్ ద టోటల్ ప్లేస్, అండ్ దిస్ ఇస్ కిచెన్. సో నేను మార్నింగ్ వెళ్ళిన ప్లేస్ కూడా ఇట్ ఈస్ సూపర్ సిమిలర్ టు ద సేమ్ వన్. అంటే ఇలానే ఉంటుంది దాని స్ట్రక్చర్ కూడా. సో ఇంతే కిచెన్, ఇంతే మొత్తం స్క్వేర్ ఫీట్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద డీటెయిలింగ్ మొత్తం ఒకటే ఉంటుంది, బికాజ్ వాళ్ళదే అనమాట ఆ హౌస్ కూడా. బట్ యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ లైక్ ఫుల్లీ ఫర్నిష్డ్. అదైతే ఫర్నిచర్ ఏమీ లేదు, ఇది మొత్తం ఇలానే ఉంది. అండ్ దిస్ ఇస్ లైక్ ప్లెయిన్ సిమెంట్గా కనిపిస్తుంది, అంటే ఇదంతా వేయలేదు పెయింట్స్ అంతా. బట్ ఇది లైక్ అక్కడ ఇది ఉండదు, ఆల్ ఆఫ్ దిస్ ఏమీ లేదు, సింక్ కూడా లేదు. నేను ఇందాక ప్యాక్ చేస్తూ చూసాను, లైక్ ఇది మూవబుల్, అంటే అంటే ఆమె తెచ్చుకొని పెట్టుకుంది అనుకుంటా, ఈవెన్ దిస్. సో యా, ఐ థింక్ షీ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్ టు దిస్ ప్లేస్. ఐ మీన్ చూడండి ఎంత బాగా సెట్ చేసుకుందో. ఈ రెండు కూడా సపరేట్ అవుతుంది. అండ్ యా, లుక్. So, and here we also have cupboards. Oh, అట్లేదేంటి ఫుల్ స్టఫ్ చేసేసినట్టుంది, బట్ వాట్ ఎవర్. దిస్ ఈస్ ద ప్లేస్. నేను ఇక్కడే కూర్చొని చాలా వీడియోస్ తీసాను. ఐ హ్యావ్ టుక్ మెనీ ఆఫ్ ది రీల్స్ ఫ్రమ్ దేర్. అండ్ అబ్బా, పొద్దున్న నుంచి తిరిగి ఫుల్ ప్యాక్ చేసి దిస్ ఈస్ హౌ ఐ లుక్. డెడ్ టైర్డ్ ఉన్నా నేను. అండ్ గెస్ వాట్, ఐ ఈవెన్ హ్యావ్ వన్ మోర్ హౌస్ వింగ్ నౌ. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, షీల్ కలెక్ట్ ద కీస్, అండ్ దెన్ ఐ హ్యావ్ టు గో టు అనదర్ ప్లేస్. హోప్ఫుల్లీ ఐ ఫైండ్ అ ప్లేస్ సూపర్ సూన్. ఎందుకనంటే దిస్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ ద మంత్. నా దగ్గర వేరే ప్లేస్ కూడా లేదు. అండ్ యా, ఫ్యూ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ ఆస్క్డ్ మీ టు స్టే దేర్, బట్ ఏమో. సో నేను వేరే హోటల్ బుక్ చేసుకున్నాను booking.comలో. అది ఈ ఇంటికి చాలా దగ్గర. ఐ హ్యావ్ బుక్డ్ దట్ ప్లేస్ బికాస్ ఇక్కడ నుంచి నేను బ్యాగేజ్ అంతా తీసుకెళ్ళిపోవచ్చు కదా. వేరే ప్లేస్ అంటే నేను మళ్ళీ ఇక్కడ లగేజ్ అంతా తీసేసేయాలి, అది ఇది అని చాలా ప్లాన్స్ వేసుకొని కూర్చున్నాను. అక్కడ కార్నర్ ఉంది కదా, దట్ ఆ హోల్ కార్నర్ మొత్తం నాదే, నా బ్యాగ్సే పెట్టాను. అండ్ ఎట్ లాస్ట్ ఈ ఇంట్లో ఉండే అమ్మాయి షీ అగ్రీడ్ దట్ షీల్ అలౌ మీ టు పుట్ మై బ్యాగేజ్ హియర్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. అది యా, సో నాకు వేరే ప్లేస్ దొరికితే లైక్ ప్రాబబ్లీ బై టుమారో అప్పుడు నేను ఈ థింగ్స్ అన్నీ నేను మంచిగా వెకేట్ చేసేస్తాను ఇన్ అ సింగిల్ గో, యాజ్ వీ హ్యావ్ అ పబ్లిక్ హాలిడే టుమారో. సో అబ్బా, బెర్లిన్లో ఇల్లు దొరక్క నేను ఈవెన్ హోటల్లో కూడా బుక్ చేసుకొని ఉంటున్నాను జస్ట్ ఫర్ 1 day. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఐ విల్ ఫైండ్ అ ప్లేస్ టుమారో యాజ్ ఇట్ ఈస్ 1st of May. రేపు ఒక ప్లేస్ వ్యూయింగ్ ఉంది మార్నింగ్, అండ్ ఇవాళ నైట్ ఒకటి ఉంది at 8 o'clock, I mean 8:30. సో చూడాలి ఎలా అవుతుంది, ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది నాకు కూడా ఏమీ క్లారిటీ లేదు. బట్ రైట్ అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ మిస్సింగ్ మోర్. అంటే నేను కెమ్నిట్స్ని చాలా 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 మిస్ అవుతున్నాను బికాస్ ఐ హ్యాడ్ అ ప్లేస్ దేర్ అండ్ ఐ హ్యాడ్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ లైక్ ఆల్ సెట్. అది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ రూమ్ నాది.
ఇట్ వాజ్ అమేజింగ్. నేను అక్కడ 3 years ఉన్నాను అదే రూమ్లో. ఐ మేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. మీరు ఆ బ్లాగ్ చూడకపోతే ఐ జస్ట్ పుట్ ఇట్ రైట్ హియర్. సో మీరు ఆ బ్లాగ్ కూడా చూసేసేయండి. నేను ఆ ఇల్లు ప్యాక్ చేసుకొని మొత్తం షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. బట్ దెన్ ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ దట్ ఐఎమ్ మూవింగ్ టు అనదర్ సిటీ ఫర్ లైక్ టు కిక్ స్టార్ట్ ఆర్ న్యూ థింగ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ప్రశాంతత అంటే ఇంట్లో ఉంటేనే కదా. వెన్ యూ హ్యావ్ హోమ్, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ going odd, if you are staying home, that is one particular thing which can make you even. And నా ఫీలింగ్ ఇప్పుడు ఇల్లే లేదు అని అంటే నా మైండ్ ఎట్లా అయిపోతుంది అంటే ఇట్ వాజ్ లైక్ సో ఫ్లక్చువేటింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను కిందనే కూర్చొని ఇక్కడ మెడిటేషన్ అవి ఇవి చేశాను. అండ్ ఐ యూస్ టు గో ఫర్ అ జాగ్ ఎవ్రీ డే ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్. ఈ ఏరియా, ఈ నైబర్హుడ్ మొత్తం నాకు చాలా చాలా నచ్చింది. అండ్ అబ్బా, నేను చాలా డేస్ నుంచి హౌస్ వ్యూయింగ్కి వెళ్తూ ఉన్నాను. బట్ ఐ డోంట్ నో, అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ ఫర్ మీ టు స్టే టుడే. ఇవాళ ఎండ్ ఆఫ్ ద మంత్ కాబట్టి, 30th of April. నాకు ఇవాళ నైట్కి ఎక్కడ ఉండడానికి దొరక్క ఐ ఈవెన్ బుక్డ్ ఫర్ booking.com హోటల్. I mean, let's see what life holds for me. I hope at least now with this house viewing I'll find a place. అండ్ సో హౌస్ హంట్ 3rd day. సో బేసిక్గా ఆ ఇల్లు చూసి వచ్చాను కదా. తర్వాత ఏమైంది అంటే వీ ఫైనలైజ్ టు టేక్ దట్ హోమ్. కాకపోతే షీ కెప్ట్ ఎ కండిషన్ దట్ ఐ హ్యావ్ టు టేక్ ఆన్ 7th of May. సో 7 days ఉంది. 1 week ఎక్కడ ఉండాలి అనేది ఒక పెద్ద స్ట్రగుల్ అనమాట ఇప్పుడు నాకు. ఎనీవే ఐ హ్యావ్ బుక్డ్ అ హోటల్ ఫర్ టునైట్. అది అయిపోయింది. బట్ నెక్స్ట్ 6 daysకి ఉండాలి అని అంటే ఇట్స్ గోనా బీ సో టఫ్. అందుకని ఐ హ్యావ్ ప్యాక్డ్ లిటిల్ ఆఫ్ మై థింగ్స్ టు స్టే ఇన్ కెమ్నెట్స్. అండ్ మేబీ ఇక్కడ ఒక 5-6 days ఉండేసి దెన్ ఐ విల్ గో బ్యాక్, షిఫ్ట్ దట్ న్యూ ప్లేస్. డాక్యుమెంట్స్కి వస్తే నౌ ఐ విల్ లెట్ యు నో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ యూ షుడ్ సబ్మిట్ వైల్ మూవింగ్ టు అ న్యూ ప్లేస్. వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఏంటి అంటే షూఫా అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. యూ కెన్ గెట్ ఇట్ ఎనీవేర్, లైక్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. బట్ డోంట్ గో ఫర్ దట్ వన్. యూ హ్యావ్ టు పే లైక్ 19-20 euros అనుకుంటా. నేను ఇంకా తీసుకోలేదు. తీసుకుంటే ఐ కెన్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. అదొకటి. అండ్ రెంట్ అండ్ ఫర్షరింగ్ అదొకటి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఐ థింక్ దే ఈవెన్ ఆస్క్ యూ వర్క్ కాంట్రాక్ట్ అంటే ఎక్కడ చేస్తున్నావు అని. కొంచెం స్టాండర్డ్, వాళ్ళు నమ్మాలి కదా దట్ యూ గోనా పే ద రెంట్ ఎవ్రీ మంత్. సో దానికే ఒకటి అడుగుతారు. వాట్ ఆర్ ద అదర్ డాక్యుమెంట్స్ దే మై టాస్క్. నన్ను ఇవే అడిగింది, బేసిక్ డాక్యుమెంట్స్ అడిగింది. సో షీ జస్ట్ టోల్ మీ టు అప్లోడ్ ఆల్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ ఇన్ వాట్సాప్కి సెండ్ చేయమని చెప్పింది. అండ్ డిపాజిట్, యా, ఇక్కడ కాషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది విచ్ యూ హ్యావ్ టు పే లైక్ మోర్ దాన్ యువర్ రూమ్ రెంట్. బర్లిన్లో అయితే ఇదే బిగ్గెస్ట్ థింగ్ విచ్ హ్యాపెన్స్. Like, you know, you have to pay. Nenu specifically I'm paying so much. I can't put the price here, but yeah, I'm paying so much. Salary potadi. I am. So yeah. Inta kastama. Vello illo. Yes. It's been a hell of a ride. Naku oka illu dorkadam pedda మేబీ నాట్ ఇన్ దిస్ వీడియో, బట్ వన్ వీడియో నేను పక్కాగా మొత్తం ఓన్లీ నా రూమ్ టూర్, హౌస్ టూర్ ఇలా ఏమన్నా చేస్తాను పక్కాగా. బికాస్ ఆ ప్లేస్ అంతా క్యూట్గా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ ద ఫస్ట్ ఎవర్ హోమ్ విచ్ ఐ హ్యావ్ లైక్ ఇన్స్టాంట్లీ ఫాలోన్ ఇన్ లవ్ విత్. అంత బాగుంటుంది ఆ ప్లేస్. నేను మీకు చూపిస్తాను డెఫినెట్గా, నాట్ ఇన్ దిస్ వీడియోతో.
ఇప్పుడు నేను ఎలాగో కెమ్నెట్స్లో ఉన్నాను, సో ఐమ్ జస్ట్ గోనా ప్లాన్ టు షూట్ దాట్ ఇన్ కమింగ్ డేస్. సో yeah, I hope you find this useful, or at least you have known about what is happening in Berlin and జర్మనీలో ఇల్లులు ఎలా ఎత్తుక్కుంటారు అని అట్లీస్ట్ బేసిక్ థాట్ అన్న ఐడియా అన్న మీకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, like, share and subscribe to my YouTube channel. Until then,